హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి మటన్ కర్రీ అండి. ఇది ఎలా చేస్తారు ఏంటి అన్నదైతే ఫుల్ వ్లాగ్ అండి. ఇదైతే మా మమ్మీ చేసింది. మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తుంది అన్నదైతే ఈ వీడియో. మేమైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నామండి. హాఫ్ కేజీ మటన్ అయినా తీసుకున్నాము. మీరు 1 కేజీ అయినా మీ ఇష్టం అండి, చాయిస్. ఇదైతే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి, లేకుంటే నీసు వాసన అయితే వస్తుందండి. కొంతమంది క్లీన్ చేయకుండా ఒకసారి కడిగేసి అలా వేస్తారు, అది చాలా స్మెల్ అయితే వస్తుంది. సో మీరు ఇట్లా నీట్గా కడిగేసుకొని ఇట్లా క్లీన్ చేసి అయితే పెట్టుకోండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ అయితే వెలిగించుకొని గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం సేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అంతకన్నా ఎక్కువే ఉడికించాలి. మటన్ కాబట్టి అది ఉడికితేనే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే అస్సలు తినలేదు. ముందుగా అయితే ఇది ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఏమేమి వేస్తామంటే టొమాటో, ఎర్రగడ్డ, అల్లం పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, చాయ్స్ అండి, మిరప్పొడి, పసుపు పొడి అన్నీ వేసుకొని అయితే మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనము గ్రేవీ లాగైతే వస్తుంది. అదైతే మనకి చాలా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇందులో చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా, నెక్స్ట్ అయితే మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, మిరప్పొడి అయితే వేసుకోవాలి. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందులోకి మటన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ మటన్ అయితే అందులో వేసుకొని అయితే బాగా కొద్దిసేపు అయితే ఉడికించాలి. ఇందులో ఉడికితేనే కదండి మనకు ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇంతకు ముందు వేసుకున్న మిరప్పొడి అయితే సరిపోలేదు. నెక్స్ట్ ఇంకొంచెం కారం అయితే వేసుకోవాలి. వేసుకుంటే స్పైసీగా అయితే ఉంటుంది. ఇంకా రైస్లోకి స్పైసీగా ఉంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని చాలాసేపు అయితే ఇంకా దీనిలో 15 మినిట్స్ దాకా అయితే మనం ఉడికించుకోవాలి. ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో. ఇది లాస్ట్కి ఎలా వస్తుందో ఒకసారి అయితే చూసేయండి. మనం మిరప్పొడి వేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా మిరప్పొడి అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇదంతా బాగా కలుపుకోవాలి. మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోలేదండి. ఇవన్నీ చూసుకొని ఇంతేనండి, మన పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీ అయితే చేసేసుకున్నాము. ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.